టెనెంట్స్ లో నుంచి ఏ ఒక్కరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి బిగ్ బాస్ కి చెప్పండి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నామినేషన్ పాయింట్ ఏదైతే పెడుతున్నామో అది క్లియర్ కట్ గా ఉండాలి. బిగ్ బాస్ మేమందరం కలిసి యునానిమస్ గా ఒక నేమ్ అనుకున్నాము. ఎవరదే? అండ్ ఆ నేమ్ వచ్చేసి సంజన గారు. ఏమిటండి మీరు మాట్లాడేది? పర్మిషన్ లేకుండా ఇంటికి 2 times వచ్చారు. నేనా మాకు తెలుసు అది జోక్ అని చెప్పి. మీరు ఎంత కన్విక్షన్ చెప్పారంటే అది జోక్ కాదు, సీరియస్ గా మీకు కుకింగ్ రాదన్నట్టు చెప్పారు. మీరిద్దరు డిస్కస్ చేస్తూ ఉండండి, ఇలా దుబాయ్కి వెళ్ళి షాపింగ్ చేస్తాం. వాట్ డిడ్ యు జస్ట్ సే నౌ? బ్యాక్ బిచింగ్. సో డోంట్ యూస్ దోస్ వర్డ్స్. లేదండి, మేము మా ఇండస్ట్రీలో ఇట్లా వర్డ్స్ వాడము. ఇంత తొందరగా నాకు ఎక్కడో అర్థమవుతుంది ఇక్కడ ఎవరు మీ వాళ్ళు కాదని. ఏంటది? నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. గానీ నేను ఒక పగ పెట్టుకున్నాను. ఏం జరిగినా నేను చూసుకుంటాను. బాస్ రాము గారికి డైరెక్ట్ గా ఇచ్చేయచ్చా బట్టలు ఇక్కడ ఉతకడానికి? డైరెక్ట్ గానే ఇవ్వచ్చు. వాడే ఉద్దేశంతో అన్నాడు. బాస్ బట్టలే లేవు బిగ్ బాస్. ఉన్నవే 2, ఒకటి ఉతికారేసాను, ఇంకోటి నిన్న కుక్క చింపేసాను. అంటే షార్ప్ ఆబ్జెక్ట్ ని క్లీన్ చేస్తున్నా. మళ్ళా దారిలో ఓకే పిల్ల మంచిగా ఉన్నారు కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపంజరం థూ అని ముట్టాను. కిటికీలకి వెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? అక్కడ మనకి లగ్జరీస్, తర్వాత ఇక్కడ మాకు ఫుడ్ వచ్చి. సరే మీ లగ్జరీస్ ఏంటో మీరు చూసుకోండి. మేము కూడా అక్కడ ఎలా స్ట్రిక్ట్ ఉండాలో మేము అక్కడ ఎలా ఉంటాం. రోజు అన్నం, బంగాళదుంప, సాంబార్, రసం అని అంటే అన్నం తిని ఇంకేమై పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సారీ ప్లీజ్ ఏమనుకోవద్దు దయచేసి. ఒక 2 ముద్దలు తినేసే. నో ప్రాబ్లం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.